హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న వీడియో అయితే చూసేశారు కదా, అందులో ఏం తెచ్చుకున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఒక గిన్నె అయితే అన్నం వండుకోవడానికి తెచ్చుకున్నానండి. ఇదైతే బాగా పెద్దగా ఉంది. మనకి 1/2 కిలో రైస్ అయితే ఉడుకుతుంది. బాగా ఫ్రీగా 1/2 కిలో రైస్ అయితే బాగా ఉడుకుతుంది. విత్ లిడ్తో అయితే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి కడాయి అయితే తీసుకున్నానండి. కడాయి కూడా బాగా వెయిట్ ఉన్నాయండి. రెండు కూడా బాగా వెయిట్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను ట్రైప్లేలో బర్నర్ కంపెనీలో అయితే తీసుకున్నాను. నాకు ఈ టూ కలిపి 2400 రూపీస్కి అయితే వచ్చాయండి. నాకైతే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువే ఉందండి. మీరైతే ఆన్లైన్లో చూడండి. బట్ ఏంటంటే ఆఫ్లైన్లో అయితే మనకు సైజు సరిపోతుందా లేదా అని చెప్పి మనమైతే చూసుకొని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఆఫ్లైన్లో అయితే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది కొనుక్కున్నా కూడా అదొక పండగలాగా అయితే ఉంటుందండి. ఇంకా నేను కూడా ఈరోజు ఏం చేస్తున్నానంటే బెల్లం అన్నం అయితే చేసేద్దాము అని చెప్పేసి, పరమాన్నం అండి. ఈ బెల్లం అన్నం అయితే చేసేద్దాము అని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఉడకబెడుతున్నాను. రైస్ ఉడికేలోపు ఇంకా బెల్లం అంతా కూడా కొంచెం కొట్టేసుకుంటున్నానండి. నేను ఇదే కాదండి, ఇంట్లో ఏ వస్తువు కొన్నా కొంచెం కాస్ట్లీది ఏ వస్తువు కొన్నా కూడా అదొక పండగలాగా అనమాట. నాకైతే ఏదో ఒక స్వీట్ అయితే కన్ఫామ్గా చేస్తాను, స్వీట్ చేసేస్తాను అనమాట. ఇంకా ఈరోజు ఫస్ట్ టైం వండడం కాబట్టి గిన్నెలో ప్రేయర్ అయితే చేసేస్తున్నానండి. ప్రేయర్ చేసుకొని ఇది కూడా అండి, నేను ప్రతిదీ కూడా స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ అయితే కంపల్సరీ చేస్తాను, ఏదైనా ఓపెన్ చేసే ముందు అనమాట. ఇంకా ప్రేయర్ అయితే చేసేసుకొని మా ఇంట్లో ఈరోజు టిఫిన్ కింద అయితే కనుక ఈ బెల్లం అన్నమే అండి. మా సైడ్ అయితే బెల్లం అన్నం అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఒక గిన్నెలో వేసేసి ఇస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.